ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. ఇంకో వీడియోతో మీ ముందుకు. బాబు రెడీ బాబు. హాట్ కెమెరా. యాక్షన్. నార్త్ సెంటినల్ ఐలాండ్ గురించి తెలుసుకున్నాం. ఇంకా ఎవరైనా చూడకపోతే కేవలం 5 నిమిషాలు కేటాయించండి. నార్త్ సెంటినల్ ఐలాండ్ గురించి నా ఛానల్లో తెలుసుకోండి. నార్త్ గురించి అయిపోయింది, మరి సౌత్ గురించి తెలుసుకుందామా? అదేనండి సౌత్ సెంటినల్ ఐలాండ్. మానవ సమాజాల్లో ఒకటైన సెంటినలిస్ జాతి నివసించే ప్రదేశం. వారి జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఎన్నో డాక్యుమెంటరీలు, వార్తలు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని కలిగించింది. అయితే కొంత దూరంలోనే ఉంది దీనికి భిన్నమైన ప్రశాంతమైన దక్షిణ సెంటినల్ ద్వీపం, సౌత్ సెంటినల్ ఐలాండ్. ఇది నివాసులు లేని ద్వీపం. సౌత్ సెంటినల్ ఐలాండ్ అసలు ఎక్కడుంది? బే ఆఫ్ బెంగాల్ సముద్రంలో భారత్కు చెందిన అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ భాగంగా ఉన్న ఈ చిన్న ద్వీపం. చుట్టూ పచ్చని అడవులు, తెల్లటి ఇసుక తీరాలు మరియు ముత్యాల వలయంలో ఉన్న కోరల్ రీఫ్లు ఉన్నాయి. నార్త్ సెంటినల్ ద్వీపం వల్లే కాకుండా ఇక్కడ ఏ మనిషి నివసించడం లేదు. ఎప్పుడైనా నివసించారా అన్నదానికి ఆధారాలు లేవు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నివాసులేని నిర్మలమైన ప్రశాంతమైన ద్వీపం. సౌత్ సెంటినల్ ఐలాండ్ ప్రత్యేకత ఏమిటి అంటే ఏ ఆదివాసీ గుంపు లేదు, ఏ మానవ సంతతి లేదు. చరిత్రలో కూడా పర్మనెంట్ నివాసాల ఆధారాలే లేవు. సౌత్ సెంటినల్ను ఎవరు ఎందుకు చూడరంటే చూడాల్సిన అవసరమే లేదు, కనుగొనాల్సిన మనుషులే లేరు. ఇంకెందుకండి? ప్రకృతికే సమర్పితమైన ఆశ్రయం. మనిషి కథలు లేకపోయినా దక్షిణ సెంటినల్ ద్వీపం పర్యావరణ పరంగా ఎంతో విలువైనది. ఇది కోరల్ రీఫ్లు మరియు సముద్ర జీవజాలంతో నిండి ఉంటుంది. సముద్ర శాస్త్రవేత్తలకు, పర్యావరణ పరిశోధకులకు ఇది ప్రాధాన్యత కలిగిన ప్రదేశం. ఇది సముద్ర తాబేళ్లు గూళ్ళు వేసే ప్రదేశం. ఇంతవరకు మానవ పరిచయం లేకపోవడం వలన ఇక్కడి జీవ వైవిధ్యం అసలైన స్వచ్ఛతతో కొనసాగుతోంది. ఎవరూ అక్కడ ఎందుకు వెళ్ళరు? నార్త్ సెంటినల్ ద్వీపం చుట్టూ గల రహస్యాలు, ప్రమాదాలు ప్రపంచాన్ని ఆకర్షిస్తే సౌత్ సెంటినల్ ద్వీపం మాత్రం కథే లేకపోవడం వలన అందరి దృష్టికి రాకుండా పోయింది. ఇక్కడ ఆదివాసులు లేరు, గొడవలు లేవు, ప్రఖ్యాత సంఘటనలు లేవు, ఆధునిక వసతులు లేకపోవడంతో పాటు తాగునీరు కూడా లేదు. ఇలాంటి నిశ్శబ్దం వల్లే ఈ ద్వీపం జియోగ్రఫికల్ మ్యాప్ మీద మాత్రమే ఉందనిపించేలా మారిపోయింది. సౌత్ సెంటినల్ ద్వీపం మనిషి చేతుల్లో పడని ఒక పచ్చని స్వప్నం. పోతాను, నాకు ఇది వద్దు వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. ఇంకా చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ రెడీగా ఉన్నాయి. వీలైతే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయొచ్చుగా.